ఇప్పుడే ప్రజానాయకుడు సినిమా చూసిన ప్రజానాయకుడు కాదు ప్రజల దేవుడు అన్నట్టుంది సినిమా. నిజంగా తలపతి విజయ్ గారు వాళ్ళ మమ్మీ చెప్తున్నా, మీరు మీకోసం కనలేదు, లైక్ జనం కోసం కన్నారని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేసిర్రు. అసలుకి ఒకడు పొలిటికల్గా హీరో ఉంటాడు, ఒకడు రియల్ లైఫ్లో హీరో ఉంటాడు. నువ్వెందు భయ్యా, ఏ తరానికి ఏ రంగానికి చూసుకున్నా నువ్వే హీరో. బాస్ ఈజ్ బ్యాక్, బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుంది. నిజంగా ఈ సినిమా ఎవరు చూసినా చూడకపోయినా కానీ ఇప్పుడైతే ఎవరైతే ప్రజెంట్గా రూల్ చేస్తున్నారో గవర్నమెంట్ వాళ్ళు చూడాలి, చూసి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ వన్ అండ్ ఓన్లీ కొటేషన్ చెప్తున్నా, ఏ ట్రూ లీడర్ ఈజ్ రైజెస్ నాట్ ఫర్ ద పవర్ బట్ ఫర్ ద పీపుల్ అన్నట్టుంది. ఎవరైతే పదవి వచ్చిన తర్వాత వాళ్ళ పవర్ చూపిస్తుర్రో అది కరెక్ట్ కాదు, అర్థమైందా? అది కరెక్ట్ కాదు. జనాల కోసం పోరాడాలి, జనాల కోసం కష్టపడాలి, అదే సినిమాలో ఉంది. కానీ నిజంగా సినిమా విషయానికి వస్తే విజయ్ తలపతి గారి స్వాగ్ అయినా, ఆయన చేసే లైక్ మాస్ ఏమంటారు ఫైటింగ్ అయినా సరే బొమ్మ చించేసండి అసలుకి. నిజంగా చెప్తున్నా, పూజా హెగ్డే నువ్వు ఇట్లానే సినిమాలు చేయాలని ఆ దేవుడికి ఎన్నో పూజలు చేసుకుంటా అమ్మా. ఎందుకనంటే ఒక అందాల తార మళ్ళీ ఒక స్క్రీన్ మీద కనిపించేటట్టుంది. ఇంకా మమితి గురించి మాట్లాడాలంటే నిజంగా ఒక ఏమంటారు ఎమోషన్, సినిమాలో ఎమోషన్ తీసుకొచ్చింది మమితనే. నిజంగా ఒక కూతురు క్యారెక్టర్ చేసింది. ఇంకా ప్రకాష్ రాజ్ ఏదైతే నిజాలు ఒరిజినాలిటీ ఏదైతే లైక్ విలనిజం ఉందో సినిమాలో అదే క్యారెక్టర్ చూపించిర్రు. ఇంకా బార్బీ డాల్ గారు నిజంగా అసలుకి రౌడీజం పుట్టిందే మీ దగ్గర నుంచి అన్నట్టుంది. సో ఓవరాల్గా నిజంగా చెప్తున్నా, ఇక్కడ టాలీవుడ్లో బాలకృష్ణన్కి మ్యూజిక్ కొట్టాలంటే ఎస్ఎస్ తమన్, కానీ తమిళనాడులో ఏమంటారు మ్యూజిక్ కొట్టాలంటే లైక్ అది మాత్రం అనిరుద్ వల్ల కారణం. భయ్యా ఫస్ట్ హాఫ్ మొత్తం భగవంత్ కేసరి లా ఉంది, కానీ సెకండ్ హాఫ్ మొత్తం లైక్ విజయ్ తలపతి స్వాగ్ చూపించిండు, ఆ స్టైల్ చూపించిండు. అసలు పొలిటికల్గా ఏ విధంగా ఎదగాలో ఈ సినిమాలో చూపించిండు. లైక్ రాజకీయ నాయకులు అందరూ ఈ సినిమా చూడాలి, చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అన్నకు అనిరుద్ధే కరెక్ట్, ఇంకెవ్వరు లేరు, అంతే. అలాగే ఒక వన్ లాస్ట్ స్టెప్ అన్నట్టుగా ఒక ఆయన అన్ని సిగ్నేచర్ మూమెంట్స్ అన్ని కలిపి వేసారు, కానీ అన్ని స్పాయిలర్స్ ఇవ్వలేను కదా, చూడాలి. ఎలా ఉంది ఆ మూమెంట్? మేము సీట్లో కూర్చోలేదు దానికైతే, అసలు అద్దరిపోయింది టైటిల్ కార్డ్. మీరు చూసి ఎంజాయ్ చేయండి. అద్దరిపోతుంది అంతే. ఎండ్ ఆఫ్ అన్నారా, బిగినింగ్ ఆఫ్ అనదరా, అవుతే సూపర్. 183 minutes పైసా వసూల్. 183 minutes పైసా వసూల్ ఉంది మూవీ. సూపర్. సీఎం చాలు, సీఎం కి వేరే డ్యూటీస్ ఉన్నాయి, సీఎం డ్యూటీస్ ఉన్నాయి కదా, సీఎం చాలు అంతే. బిగినింగ్ ఆఫ్ అనదరా అంతే. ఫస్ట్ డే ఫస్ట్ షో అయిపోయింది, ఇంకా నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అన్ని షోకి వెళ్ళాలి మీరు. మీరు మళ్ళీ సినిమా యాక్ట్ చేయాలని కోరుకుంటారు యాజ్ ఏ ఫ్యాన్స్ గా? లేదు, వేరే పని ఉంది, దేశం చూసుకోవాలి, ఇంకా తమిళనాడుని చూసుకోవాలి. విల్ ఆబ్వియస్లీ మిస్ హిమ్, బట్ వేరే పెద్ద పెద్ద పనులు ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఫైన్. ఫర్ ఎవర్ తలపతి ఫ్యాన్ అండ్ హిస్ ఫాలోవర్. ఆయన మూవీస్ కాకుండా we want him to be a big leader, we want him to be a big leader, that's it. He's doing great in politics and he should impress and inspire many other youngsters also. అంతే. చెప్పండి. తమిళనాడుని చూసుకోవాలి, దేశంని చూసుకోవాలి, అదే మా కోరిక. ఇంకొస్తే మేము హ్యాపీగా ఉంటాము, కానీ ఇప్పటికి ఇది చాలు. థ్యాంక్ యూ. భగవత్ కేసరి యాసిడీసే ఉండే, అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం వేరే ఉండే. ఓవరాల్ ఓకే, లాస్ట్ మూవీ కదా, బాగానే ఉండే. ఏంటంటే ఇప్పుడు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏం చూపించారు? ఇక్కడ అంటే బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ కొంచెం వేరే ఉండే, ఇంకా స్టోరీ లైన్ అంతా సేమ్, యాక్టింగ్ అంతా సేమ్. పొలిటికల్ మొత్తం పొలిటికల్ మూవీ. థ్యాంక్ యూ. ఎలక్షన్ వచ్చింటే బాగుండని అనిపించింది. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఓకే, సో ఇది ఒకవేళ ఎలక్షన్ ముందు రిలీజ్ అయింటే ఎలా ఉండేది? ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది అనుకోవచ్చా? అవునా? ఒకవేళ బిఫోర్ ఎలక్షన్ వచ్చింటే బాగుండని అనిపించింది మీకు? బిఫోర్ ఎలక్షన్ వస్తే ఇంకా ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, బట్ ఇప్పుడు కూడా లైక్ స్టిల్ ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఇట్స్ లైక్ టూ గుడ్. అసలు ఒక రియల్ లైఫ్ లో హీరో ఎట్లుంటాడో అనేది లైక్ ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇది. సో భగవత్ కేసరి అసలు ఇది కంప్లీట్లీ అసలు టోటలీ వేరే మూవీ అన్న ఇది. లైక్ మనం అందరం ఇది రీమేక్ అనుకున్నాం, కానీ ఇది అసలు కాదు. ఫస్ట్ హాఫ్ వరకు ఒక్కొక్కలా ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం పాలిటిక్స్, లైక్ అది బీజిఎం ఎలివేషన్స్ అసలు పీక్స్.
అసలు భగవత్ కేసరి లేదు, ఏం లేదు అసలు. ఇది తలపతి మూవీ అంతే. అందరూ ఫ్యామిలీతో నుంచి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్యాన్స్ మాత్రం చాలా ట్రీట్ అనుకోవచ్చు ఈ సినిమా. చాలా పెద్ద Last ట్రీట్, movie కాబట్టి. చాలా పెద్ద ట్రీట్. అండ్ లాస్ట్లో అయితే అసలు ఎమోషనల్ రైడ్. ఇది మూవీ మొత్తం అసలు ఒక ఎమోషన్తోనే ఉంటుంది. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా లైక్ ఒక పెద్ద స్టోరీ ఇది. తమిళ్లో కూడా శ్రీలీల అనుకున్నారంటగా ఫస్ట్, మరి మిగతా అది ఐడియా లేదన్న, దాని గురించి ఐడియా లేదు. బట్ అమితాబ్ బైజు యాక్టింగ్ కానీ పూజా హెగ్డే, సో అందరి కింద స్కోప్స్ బాగానే ఉన్నాయి. సో వాళ్ళ రోల్స్కి పర్ఫెక్ట్గా ఉంది. సో మస్తు ఉంది మూవీ. సో యా, థ్యాంక్స్. So how I mean after electing in the elections, how Vijay garu performing in Tamil? His performance super well. So I think people will enjoy this last movie of Vijay, right? Are you missing him in the screens? How you felt after watching after a long time Jananayagan? I have waited so long. Yes. That's very emotional. And also the tribute to Vijay is very emotional. And overall movie also which moon manaram pattave illa. ಕೇವಲ ಇದು ಎಲೆಕ್ಷನ್ ಆಗ ಬಂದ ಮೂವಿಯಾ ಇಲ್ಲ Yeah, it's kind of எலெக்ஷன் revolution. ஸ்ட்ராட்டஜிஸ் இருக்கா? Yes. ஓகே. சோ இப்போ எப்படி இருக்கு விஜயோட பெர்ஃபார்மன்ஸ் இந்த சிஎம் பொசிஷன்ல? Super and more than an actor, he's very good politician. He's very good CM. Okay. He's bringing some changes in Tamil Yeah, Nadu, no, right? he's bringing many changes in Tamil Nadu. So how you felt the movie? Yeah, it's very good. Very super different. But people saying like this is the last movie of Vijay garu, right? So So it's people, very emotional. so further he won't do anymore. You want to continue CM for Tamil Nadu for long time? Huh? Many years. Thank you so much. One last dance. స్టాలిన్ క్యామియో ఉంది, ఆదవర్సిరా క్యామియో. MJR ஓட போட்டோ வந்துச்சுல ஃபர்ஸ்ட்ல ஜெயில் சீன். கண்டிப்பா எல்லாம் போய் பண்ணுவாங்க. சூப்பரா இருக்கு படம். தளபதிக்காக கண்டிப்பா வந்து பாருங்க. Thank you. అవుట్ ఆఫ్ 5 తమిళ్ లాస్ట్ మూవీ, తలపతి లాస్ట్ మూవీ. దీనికి రేటింగ్ ఇవ్వలేను నేను. క్రేజీ ఎక్స్పీరియన్స్. అనిరుద్ మ్యూజిక్ కేక్ దొల్లగొట్టాడు. యూ హ్యావ్ టు ఎంజాయ్ హిస్ మ్యూజిక్ ఇన్ థియేటర్. చాలా చాలా బాగుంది. లాస్ట్ ఎడిట్కి అందరూ ఏడ్చేస్తారు భయ్య కన్ఫర్మ్. తమిళ్ ఫ్యాన్స్ ఫుల్ తమిళ్ జోష్ ఉంది థియేటర్లో. క్రేజీ ఎక్స్పీరియన్స్. అదే తీసుకున్నారు, బట్ మధ్య చేంజెస్ చేశారు. మ్యాడ్ అంత వాళ్ళ సినిమాతో కంపేర్ చేయలేను. ఓవరాల్ బోతర్ గుడ్. ఉన్నాయి అంటే నాకు పెద్దగా తెలియదు తమిళ్ పాలిటిక్స్, బట్ ఫుల్ ఎంజాయ్ చేశారు. లోపల తమిళ్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. నాకు పాలిటిక్స్ గురించి సరిగా తెలియదు ప్రాపర్. నేను సినిమా ఎంజాయ్ చేసా, ఫుల్ హ్యాపీ. లైక్ ఫస్ట్ టైం థియేటర్లో డాన్స్ చేసా, పేపర్లు ఇసిరా, ఫుల్ తమిళ్ పీపుల్తో ఎంజాయ్ చేసా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. Watch that reels and all everything. He compared to ஆக்சுவலி யா தமிழ் பொண்ணு, பட் பவன் கல்யாணம் எனக்கு ரொம்ப பிடிக்கும். ஓகே. overall பிளாஸ்ட் மூவி செம்மையாக இருந்துச்சு. தளபதி மூவி செம்மையாக இருந்துச்சு. எங்களுக்கு இது லாஸ்ட் படம். ஸோ யா they and at last they made us a tribute video also. யாரும் சொன்னாங்க லைக் லீக்டு மூவி பார்க்க மாட்டாங்க அப்படின்ற மாதிரிலாம் சொன்னாங்க. அப்படிலாம் கிடையாது. கூட்டம் உங்களுக்கு பார்த்தாலே தெரியும் என்ன மாதிரி ரெஸ்பான்ஸ்னு தெரியும். அண்ட் ஒன் மோர் திங், நாங்கள் தளபதி ஃபேன். நாங்கள் இன்னும் ஒரு சீன் கூட நாங்கள் லீக்டு மூவி பார்க்கவே இல்லை. இங்கே வந்து தான் நாங்கள் பார்த்துருக்கோம். ஸோ மூவி பிளாஸ்ட். டைட்டில் அதுதான். ஆக்சுவலி நான் அந்த டீமுக்கு ரொம்ப தேங்க்ஸ் சொல்லுவேன் சார். தளபதி ஃபேன்ஸாக நாங்கள் வந்து ரொம்ப தேங்க்ஸ் சொல்கிறோம். எங்களுக்காக நாங்கள் ரெக்வெஸ்ட் பண்ணதுக்காக எங்களுக்காக அந்த டைட்டில் கார்டு கொடுத்ததுக்கு ரொம்ப 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 தேங்க்ஸ். மூவி ரேட்டிங் அவுட் ஆஃப் 5 இல்லை, தாண்டி அதுக்கும் மேலே. ஓகே. ஜனநாயகன் சூப்பராக இருக்குது. விஜய் சார் எக்ஸ்பிரஷன் எல்லாமே சூப்பராக இருக்குது. அண்டு படம் இப்போ வந்தது தான் ரொம்ப மாசாக இருக்குது. கரெக்டான டைமில் தான் வந்திருக்கு. ரொம்ப மாசாக இருக்குது. எல்லா சீனுமே பர்ஃபெக்டாக இருக்குது. கண்டிப்பாக எல்லாருமே போய் பாருங்கள். நெவர் மிஸ் எனி சீன். ஆசம் மூவி, குட் மூவி, சூப்பராக இருக்குது. ஜனநாயகன் சூப்பராக இருக்குது. பிளாஸ்ட்டு. நோ ஃபஸ்ட் டைம் ஒன்லி. ஐ எம் மொரட்டு அனில் ஃபேன். தளபதி ஆல்வேஸ் ஆல் டைம்
ஐ மிஸ் யூ தளபதி. சூப்பராக இருக்குது படம், சூப்பராக இருக்குது. ஆல் த வெரி பெஸ்ட் ஃபிலிம். டோன்ட் மிஸ் எனி சீன். ఆల్ సీన్ బ్లాస్టెడ్. ఓకే, థ్యాంక్ యూ. ఆయన స్టైల్లో ప్రమాదం డైలాగ్ అంటే పాలిటిక్స్ కోసమే చేసిన సినిమా. పాలిటిక్స్ కోసమే మోస్ట్లీ పాలిటిక్స్ ప్లస్ జనాల్ని కొంచెం ఇది చేయాలా. నాకు హెచ్ వినోద్ మళ్ళీ ఒక డౌట్ ఉన్నది, అందరిని హెచ్ వినోద్ ఎందుకు అందరు క్రిమినల్ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఆయన ఫస్ట్ సినిమాలో ఇంట్లో అందరిని చంపేది ఆ క్రిమినల్ యాక్టివిటీస్. వాళ్ళకి రెండే సినిమా వచ్చి బిజినెస్ లాగా క్రిమినల్ చేస్తున్నారు. మూడేది వచ్చి అజిత్ వలిమైలో స్నాక్చర్స్, తర్వాత తునివు బ్యాంక్లో ఆ క్రిమినల్స్. ఇప్పుడు వచ్చి పాలిటిక్స్ పాకిస్తాన్ ఇండియాకి గొడవలు పడుతున్నారండి. ఏమండి క్రిమినల్స్ లేని ఆలోచన మీరు పుట్టిస్తున్నారు హెచ్ వినోద్ గారు, కొంచెం మార్చుకోండి. అవునా, అదా మేము లైఫ్ లాంగ్ గుర్తుండిపోతే ఆయనకు గుర్తుండేలాగా మేము ఇప్పుడు యూత్ అంతే డాన్స్ అయిపోతాం, చెప్పేస్తాం. ఉన్న పాట ఎంతదన్నా నాకు ఫీల్ వస్తుందా అన్నా. విజయ్ కోసం అందరూ ఒకే చూడమని అన్నా నా ఫ్రెండ్ ఏదన్నా హెడ్సెట్లో ఉన్నా హెడ్సెట్లో డాన్స్ చేస్తారా హెడ్సెట్ పెట్టుకుంటా, మీకు కాపీ రైట్స్ పడుతుంది. తలపతి కచేరీ బ్లాస్ట్ ఓకే. రెడీయా? Dedicated to Sharath. This dance dedicated to Sharath. Super bro, thank you. జై తలపతి చెప్పు, జై తలపతి అని చెప్తుంటా. సినిమా కాబట్టి బాగానే ఉంది సినిమా. తలపతి లాస్ట్ సినిమా కాబట్టి ఎన్నిసార్లు చూడొచ్చు. క్లైమాక్స్ ఒకటే డిసప్పాయింట్ చేసింది కానీ మిగతా అంతా బాగానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ సూపర్ కొట్టాడు అంతే. ఇంకా భగవంత్ చాలా చేంజెస్ ఉన్నాయి. ఆ క్లైమాక్స్ అయితే అసలు భగవంత్ కేసరి తీసుంటే బాగుంటుంది కానీ ఆ క్లైమాక్స్ వరస్ట్ అనిపించింది నాకు అంతే. స్క్రీన్ మీద ఇప్పుడు సీఎం గా ఉన్నారు కాబట్టి విజయ్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. లాస్ట్ టైం కదా, ఇంక సినిమాలు తీయడు కాబట్టి బాగుంది, చూడొచ్చు అందరు ఒకసారి, ఎందుకంటే లాస్ట్ టైం కాబట్టి. అంటే ఇంతకాలం సినిమాని ఎందుకు ఆపారు అనిపించింది? సినిమా చేసిన తర్వాత పొలిటికల్ సెటైర్లు ఉన్నాయి అందుకని ఆపారు, అందుకని ఆపినట్టు అనిపిస్తుంది, అందుకని ఆపేసి ఉంటారు. ఓవరాల్ గా సినిమా ఇంతకు ముందు సినిమాలతో కంపేర్ చేస్తే విజయ్ సినిమాలతో ఏ సినిమాతో కంపేర్ చేయొచ్చు? ఏ సినిమా అంటే మాదేంటి అది ఉంటుంది కదా సినిమా పేరు మెర్సెల్ సినిమా ఉంది కదా, దాంతో కంపేర్ చేయొచ్చు, అలానే ఉంటుంది అంతే. అన్న జననాయకుడు సినిమా చూసుకోవద్దు ఏంటంటే ఆయన ఎలక్షన్ల కోసం సీఎం మోడల్ కోసం తీసుకున్న సినిమా అన్న. అంటే అక్కడ పొలిటికల్ రాజకీయాలు వాళ్ళు చేసే వృద్ధాలు కావచ్చు, అంటే మనకి అంటే నిజంగా ఎలక్షన్ ముందు వస్తే నిజంగా చాలా కాంట్రవర్సీ ఉంది. సినిమా ఆపేద్దరేమో, అందుకని సెన్సార్ బోర్డు మనకి సర్టిఫికేట్ ఇవ్వలేదు. నిజంగా అంత దారుణంగా ఉంది సినిమా. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి పెద్దగా ఎవరో పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే అంటే ఎలివేషన్లు అంటేనా మీరు చేసిన తప్పులు, ఇసుక తవ్వకల్లో కావచ్చు, అన్యాయం కావచ్చు, అవినీతి కావచ్చు, ఇలాంటివి చేయకూడదు. ఇక్కడ నుంచి మేము వస్తాం అంటే ప్రజల్లో ఏం చెప్తే అది నమ్మేస్తారు. అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తారు. అధికారం అప్పుడు ఎవరైతే లోలో ఉంటారో వాళ్ళకి ఓట్లు వేసేస్తారు అన్న తప్పు. మనం మారాల, నువ్వు ముఖ్యమంత్రి మారాలంటే మనం మారాలి, ఓటేసి కూడా మారాలని మేఘం చివరికి ఇచ్చిన మెసేజ్. బట్ సినిమా కోసం చెప్పుకుంటే పాయింట్ ఏంటి, సీన్స్ ఏంటి, అన్ని ఎమోషన్ ఏంటి అంత మంద తీసుకున్నారు. భగవత్ కేసరిని మనం డివిడీలో ఇంకోసారి చూసినట్టు అనిపించింది. బట్ కొన్ని సీన్స్ అంటే మ్యాక్సిమం సినిమా అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఎలివేషన్లు కావచ్చు, యాక్షన్ పార్ట్ కావచ్చు, కొంచెం కొత్తగా అనిపించింది.
భగవత్ కేసులో మనకి విలన్ రోల్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. బట్ ఇందులో ఏంటంటే విలన్కి ఒక ఫ్లాష్ బ్యాక్, విలన్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ ఓన్లీ యాక్షన్ పార్ట్ చాలా వైలెంట్గా చూపించారు. రోబోటిక్స్తో ఫైట్స్ కావచ్చు, లేదంటే క్లైమాక్స్ యాక్షన్స్ పార్ట్ కావచ్చు, అంతా కూడా. సో వాళ్ళకి నా వరకు చెప్పుకుంటుంది ఏంటంటే 300 రూపాయలు ఎట్టి పచ్చంగా వెళ్ళవలసిన సినిమా అయితే కాదన్న. కేవలం విజయ్ గారిని చూడాలనుకుంటే ఒక టైంపాస్ మూవీ. అంటే వెళ్ళి విజయ్ గారిని లాస్ట్ సినిమా కాబట్టి హ్యాపీగా ఆయన చూడడానికి వెళ్తాం కాబట్టి ఒక టైంపాస్ మూవీ అంతే. బట్ సినిమా కోసం వెళ్ళాలి, జననాయకుడు వచ్చి ఎలా ఉందో చూద్దామని వెళ్తే మాత్రం కేవలం భగవత్ కేస్ అనే సినిమాని డీవీడీలో చూసినట్టు అనిపిస్తుంది. అయ్యే సీన్స్, అయ్యే ఎమోషన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. బాడీ లాంగ్వేజ్ కూడా ఎక్కడ మార్చుకుంటున్న డైలాగ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ అయ్యే డైలాగ్స్ ఉంటాయి. సో ఓవర్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదో టైంపాస్గా సింగిల్ థియేటర్లో తక్కువకు చూడడం తప్ప ఐమాక్స్కి వచ్చి ఎక్కువ డబ్బులు అయితే చూసేంత సినిమా అయితే కాదు. బట్ విజయ్ గారిని అంటే తమిళనాడు ముందు అంటే ఎలక్షన్ ముందు వస్తే ఉపయోగపడే సినిమా కానీ ఇప్పుడు ఎవరో పట్టించుకోరు దీన్ని అక్కడ కానీ ఎక్కడ కానీ. జస్ట్ డిసప్పాయింట్ అవ్వడం అంటే మన సినిమానే మనకి చాలా ఇదే చూపించారు. ఇప్పుడు సేమ్ సీన్స్ సేమ్ అంటే నేను ఇదే సినిమాని నేను టీవీలో చూసుకునే సరిపోద్ది. భగవత్ కేసరి అంటే అలా నిన్న ఏం చెప్పారు ఇంటర్వ్యూలో అన్నారు, జస్ట్ కథ ఒకటే చిన్న పాయింట్ తీసుకున్నారు, మిగతాదంతా విజయ్ గారి ఎమోషన్ బట్టి అల్లేరు అన్నారు. లేదు యాజ్ ఇట్ తీస్తారు. కాకపోతే అక్కడ శ్రీలీల చూస్తే ఇక్కడ మమతా బెనర్జీని చూస్తాం, అక్కడ బాలకృష్ణ చూస్తాం, ఇక్కడ మన విజయ్ చూస్తాం అంతే. వద్దులే అన్న అక్కడ కూడా ఆడుకోవాలి ఎందుకు, ఇక్కడ చాలు మనం పడుతున్నాం కదా మళ్ళీ అక్కడ ఎందుకు. సో పూజ క్యారెక్టర్ చాలా తక్కువ అన్న, ఏదో వస్తుంది వెళ్తుంది. కాజల్ క్యారెక్టర్ లేదు, అంత బాగా లేదు అసలు. మనం పూజ ఉందని కూడా మర్చిపోతాం బయటకు వచ్చిన తర్వాత, అంత దారుణంగా ఉంటుంది. రేటింగ్ వరకు నేను చెప్పలేను కన్నా సినిమా అని చెప్పాలంటే కేవలం విజయ్ గారి కోసమే అన్న. విజయ్ గారి కోసం వెళ్ళాలి తప్ప ఎటువంటి సినిమా ఇంపాక్ట్ వెళ్ళవలసిన అవసరం లేదు. జస్ట్ టైంపాస్ విజయ్ గారి కోసం అంతే. మూవీ అయితే సూపర్గా ఉంది. నేను నాగ్పూర్ నుంచి వచ్చాను ఈ మూవీ చూడడానికి. ఫస్ట్ డే ఫస్ట్ షో, అది కూడా తలపతి. హ్యూజ్ ఫ్యాన్. చాలా బాగుంది మూవీ. ఇంకా టైటిల్స్ కూడా బాగున్నాయి, యాక్షన్ బాగుంది. ఇంకా లాస్ట్లో ఫైట్ కూడా బాగుంది. హాలీవుడ్ లాగా తీశారు అది. ఇంకా బాబీ దేవల్ యాక్టింగ్ కూడా బాగుంది యాజ్ అ విలన్. చాలా బాగుంది మూవీ. యాజ్ ఇట్ ఈస్ లేదు, 50% ఉంది, 50% తలపతి. కానీ మధ్యలో బాలయ్య బాబు చూపించారు స్క్రీన్లో, అందరు అరిశారు. కానీ స్క్రీన్లో చూపించారు. కానీ తలపతి ఎంట్రీ, తలపతి సాంగ్కి, బ్లాస్ట్ సాంగ్కి అందరు డాన్స్ చేస్తారు. లోపల బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది. నాకు అనిపిస్తుంది ఇది వితౌట్ పాలిటిక్స్లో కోసం ఆపారు. కానీ ఇప్పుడు తీసారు, ఇది సెలబ్రేషన్ టైం అందరికీ, తలపతి ఫ్యాన్స్కి సెలబ్రేషన్ టైం. గవర్నమెంట్ మీద పొలిటికల్ పార్టీస్ మీద సెటైర్లు వేసినట్టున్నాయా థీమ్స్ ఏమైనా? అలా ఏం లేవు, ఇండియా పాకిస్తాన్ మధ్యలోనే ఉంది. కానీ బాగుంది మూవీ. 5 out of 5. ఏంటి భయ్య అది మెడలో జెండానా ఏంటి? టీవీకే పార్టీ ఎక్కడో చీర చింపుకు లేదా, ఇది విజయ్ అన్న పార్టీ, ఇది జెండా టీవీకే పార్టీ జెండా. అన్న వచ్చాడు ఇంకా థియేటర్ మొత్తం సౌండ్. ఇంకా దీని దెబ్బకి ఇది తమిళనాడులో వేస్తే ప్రపంచం మొత్తం మోగిపోయింది అంతే. తమిళనాడులో పడ్డ ఈ విజిల్కి అందరికీ దేశంలో ఉన్న జనాలకి పిచ్చితో కూడా ఎగిరిపోయినాయి అంతే. ఇంకా మన జనాలకు పట్టిన పిచ్చిని మొత్తం పోయినాయి. సినిమా ఉంది భయ్యా, అబ్బా ఏ ఉందో వేరే లెవెల్ ఉంది. చాలామంది అన్నారు బాలకృష్ణ భగవంత్ కేసరి ఈ సినిమా సేమ్ ఒకటని. కరెక్టే, సేమ్ ఒకటైనా కూడా కానీ కొద్దిగా డిఫరెంట్ అనమాట. దీంట్లో ఏంటంటే లాస్ట్లో కొద్దిగా సైంటిఫిక్గా కొన్ని రీజన్ చూపించారు. అలాగే ఇంకా లాస్ట్లో అయితే అన్న పార్టీ పెట్టింది కానీ దేనికోసం పెట్టాడు అనేది కానీ అది కూడా కొంచెం అనమాట, అంటే టచ్ అయింది అనమాట. అంటే మార్పు అనేది మన నుంచి రావాలని. కాబట్టి ఈ సినిమాలో అదైతే చూపించాడు అనమాట. అందరూ మారాలని చూపించాడు. ఖచ్చితంగా అన్న పార్టీ పెట్టింది దేనికే, మార్పు కోసం. టీవీకే పార్టీ పెట్టడానికి గల కారణం ఒకటే, ప్రజల్లో మార్పు తేవడానికి. ఇది టీవీకే పార్టీ. దయచేసి ఈ పార్టీ జోలికి రావద్దు, ఈ విజిల్ జోలికి రావద్దు ఎవరు. దీని సౌండ్ మీరు తక్కువ లేరు. ఇది చూడదు విజిల్, థియేటర్ మొత్తం విజిలే. కాబట్టి దయచేసి అది చూడదు. అంతా ఎక్కడ చూసినా కూడా దళపతి ఉంటుంది. సినిమా ఇప్పటికే 10,000 థియేటర్లు రిలీజ్ అయింది. దయచేసి సినిమాకి అందరూ రావాలి. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటి, అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ సినిమా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి మన టీవీకే పార్టీ గుర్తుకే ఓటేయాలి. మళ్ళీ 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 ప్రతిసారి ఇంకా అన్నే విజయ్ అన్నే సీఎం అవ్వాలంతే. దయచేసి సినిమా రండి, చూడండి. టీవీకే ఈ సినిమాలో పేర్లే, ఆయన పేరేమో తలపతి ఉంటుంది. టీవీకే పార్టీ పేరు தமிழக வெற்றி கழகம். టీవీకే தளபதி. உங்க அப்பா எங்க தான் இருக்கிற சொன்னாங்க, ஏதோ உங்க அப்பா காணும்
தெரிய மாட்டாங்க உங்க அப்பா மூவி பேன் பண்றியா எடிக்கிறா படம் கழிச்சு விட்டாங்க ஒருத்தர் సూపర్ మూవీ మీనింగ్ఫుల్ మూవీ ఉమెన్స్కి చాలా ఎగ్జాంపుల్గా చాలా పవర్ఫుల్గా మెసేజ్ ఇచ్చారు చాలా సేఫ్టీ అయింది వాళ్ళకు అన్నీ కూడా నీట్గా చెప్పారు ఎక్సలెంట్ మూవీ ఈ మూవీని గత తమిళనాడు గవర్నమెంట్ డిఎంకే గవర్నమెంట్ బ్యాన్ చేసినా కూడా వాళ్ళు పేషెన్స్గా ఆపి కొన్ని సీన్లు వాళ్ళు లీక్ చేస్తే కూడా ఆ సీన్లకు ఎటువంటి సీన్లు లీక్ చేస్తే కూడా వాళ్ళు మళ్ళీ ఆ సీన్లు డిలీట్ చేసి కొత్త సీన్లు వేసి ఎక్సలెంట్ మూవీ ఇచ్చారు ఉమెన్స్ కూడా ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్గా పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు జననాయక్ అనేది కూడా కానీ లాస్ట్లోనే కొంచెం ఏడుపు వచ్చేసింది ఈ లాస్ట్ మూవీ అని కానీ ఏం లేదు తలపతి ఎట్లయినా ముఖ్యమంత్రిగా అయినారు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ ఎక్సలెంట్ మూవీ థ్యాంక్ యూ